ఆటమ్ ఇన్ మై హార్ట్ ఎపిసోడ్ 4 కంటిన్యూషన్. ఇంకా హీరో ఎన్సుని చూసి తను చాయ్ ఎన్సు ఏనా అని తన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎన్సు ఆ పాటికి హోటల్ డామ్కి వెళ్ళడానికి షిప్ దిగి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో మళ్ళీ రిటర్న్ షిప్లో ఎక్కి ఎన్సు దిగిన చోట దిగుతాడు. ఇంకా ఎన్సు వెళ్ళింది కూడా వాళ్ళు వచ్చిన రూట్ నుంచే కాబట్టి ఆ దారంతా వెతుకుతాడు హీరో. ఇంకా ఎన్సు పేరు పిలుస్తూ అంతా వెతికినా ఎక్కడా ఉండదు కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు హీరో. ఇంకా తన ఫ్రెండ్ కొన్ని ఫోటోలు తీశాడు కాబట్టి ఆ ఫోటోల్లో ఏమైనా ఎన్సు ఉందేమోనని ఫోటోలన్నీ చూస్తాడు హీరో. ఇంకా అందులో ఎన్సు ఫోటో ఉంటుంది. ఇంకా హీరో దాన్ని చూసి తిను ఖచ్చితంగా ఎన్సుయే అని అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే ఉదయాన్నే హీరో హంతసక్ ఉండే హోటల్కి వెళ్ళి, అరే హంతసక్, నేను కొన్ని రోజులు ఇక్కడ ఉండడానికి వచ్చాను అని అంటాడు. ఇంకా హంతసక్ సరే అని అంటాడు. నెక్స్ట్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ వస్తూ హంతసక్ హీరోతో, ఏంటి జున్సు, ఏం జరుగుతుంది, నువ్వు ఎవరిని వెతుకుతూ వచ్చావు అని అంటాడు. ఇంకా హీరో, నాకు తెలిసిన ఒకరిని వెతుకుతూ వచ్చానురా, తను ఎవరు అనేది తను కలిసిన తర్వాత చెప్తాను అని అంటాడు. అప్పుడు హంతసక్, సరేలేరా, నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పు, ఇంతకీ నేను కొన్ని రోజులు బయటకు వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండి నీకేం కావాలో అన్ని తీసుకో, అలాగే నీ ఫోన్కి ఒకవేళ ఛార్జింగ్ కావాలంటే ఈ హోటల్ ఫ్రంట్ డెస్క్ దగ్గరకు వెళ్ళు, అక్కడ నీ ఫోన్కి ఛార్జ్ చేస్తారు, ఇంకా ఏం కావాలంటే అది వాడుకో, కానీ నా పర్సనల్ పని అమ్మాయికి మాత్రం దూరంగా ఉండు, సరేనా అని అంటాడు. ఇంకా హీరో మాత్రం, నీ పర్సనల్ పని అమ్మాయా, ఎవర్రా అని అంటాడు. ఇంకా హంతసక్ వెంటనే, తను నా పని అమ్మాయిలేరా, నేను ఇంకా తన గురించి సీరియస్గా ఆలోచించలేదు, ఇప్పుడిప్పుడే ఆలోచిస్తున్నాను అని అంటాడు. ఇంకా హీరో వెంటనే, నేను చూస్తుంటే అలా అనిపించట్లేదురా, నువ్వు ఈ అమ్మాయి విషయంలో సీరియస్గానే ఉన్నట్లున్నావు, ఇంతకీ ఎవరా అమ్మాయి, నాతో చెప్పు అని అంటాడు. ఇంకా హంతసక్ ఏం చెప్పకుండా, ముందు నీ ఫోన్ ఇటువురా అని ఫోన్ తీసుకొని, ఇప్పుడే వస్తానురా జున్సు అని చెప్పి వెళ్తాడు హంతసక్. ఇంకా హంతసక్ వెళ్ళిన తర్వాత హీరో తన జేబులో ఉన్న ఎన్సు ఫోటోని తీసుకొని చూసుకుంటూ ఉంటాడు. ఇంకా హంతసక్ హోటల్లో ఉన్న ఎన్సు దగ్గరకు వచ్చి, ఇదిగో చాయ్ గారు, నేను కొన్ని రోజులు మా ఇంటికి వెళ్ళొస్తానని చెప్పాను కదా, ఇదిగో నేను ఇప్పుడే బయలుదేరిపోతున్నాను, కానీ ఇదిగో ఈ ఫోను నా ఫ్రెండ్ ఫోను, దీనికి నువ్వు ఛార్జింగ్ పెట్టు, తను కొన్ని రోజులు నా రూమ్లో ఉండబోతున్నాడు, తనకి ఏం కావాలో ఇవ్వు, ఇదిగో ముందు దీనికి ఛార్జింగ్ పెట్టు అని ఫోన్ ఇస్తాడు. ఇంకా ఎన్సు సైలెంట్గా ఉండేసరికి వెంటనే హంతసక్ తన చేతికి ఉన్న ఎన్సు తెచ్చిన వాచ్ని పొగుడుతూ ఎన్సుని నవ్విస్తాడు. ఇంకా ఎన్సు నవ్విన వెంటనే, నిన్న జరిగిన దానికి సారీ చెప్తున్నాను చాయ్ గారు అని అంటాడు హంతసక్. ఇంకా తర్వాత హంసక్, నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తాడు. ఇంకా తర్వాత హంతసక్ తన ఫ్రెండ్ దగ్గరికి అంటే హీరో దగ్గరికి వస్తాడు. ఇంకా వాళ్ళిద్దరు కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా ఎన్సు హీరో ఫోన్కి ఛార్జింగ్ పెట్టడానికి వస్తుంది. ఆ ఫోన్ ఎవరిదో కాదు, తన బ్రదర్దే. ఇంకా ఎన్సు ఆ ఫోన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ ఫోన్ నంబర్ చివరిలో 215 అని ఉండడం చూసి నవ్వుకుంటుంది. ఇంకా హీరో మాత్రం ఎన్సు కోసం తను కనపడిన ప్లేస్ అంతా వెతుకుతూ ఉంటాడు. కానీ ఎన్సు ఎక్కడా కనిపించదు, ఎందుకంటే ఎన్సు హోటల్లో పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఎన్సు హంతసక్ రూమ్ను కూడా శుభ్రం చేస్తుంది. అక్కడ హీరో మాత్రం ఎన్సు కోసం వెతుకుతూ ఉంటాడు. మధ్యలో ఎన్సు వాళ్ళమ్మ కనబడుతుంది, కానీ తనని గుర్తుపట్టాడు హీరో. ఇంకా ఎన్సు హీరో ఫోన్కి ఛార్జింగ్ పెట్టి దాన్ని తెచ్చి హంతసక్ రూమ్లో ఉంచి ఒక పేపర్ మీద ఏదో మ్యాటర్ రాసి వెళ్ళిపోతుంది. ఇంకా హీరో మాత్రం నైట్ వరకు ఎన్సు ఫోటో పట్టుకొని అందరినీ అడుగుతూ తన కోసం తిరుగుతూ ఉంటాడు. ఇంకా హీరో నైట్ వరకు వెతికి హంతసక్ రూమ్కి వచ్చేస్తాడు. ఇంకా అలా వచ్చినప్పుడు హీరో తన ఫోను అలాగే ఎన్సు రాసి పెట్టిన లెటరు చూస్తాడు. అందులో ఏముంటుందంటే, సార్, మీరు హంతసక్ ఫ్రెండ్ అంట కదా, కొన్ని రోజులు ఇక్కడే ఉంటున్నారంట కదా, కానీ నేను మీ లగేజ్ని సర్దుదామని ప్రయత్నించాను, నాకు మీ లగేజ్ కనిపించలేదు, అందుకే కొన్ని బట్టలు తెప్పించి బెడ్ మీద పెట్టాను, అంతేకాకుండా మీ ఫోన్కి ఎక్కువగా మెసేజ్లు వస్తున్నాయి, ఒకసారి చూసుకోండి అని రాసిపెట్టి ఉంటుంది. ఇంకా హీరో ఆ లెటర్ అంతా చదివి అలాగే తను పెట్టిన బట్టలు కూడా తీసుకుంటాడు. అంతేకాకుండా ఆ లెటర్ చివరిలో ఎన్సు తన ఫోన్ నంబర్ రాసి, ఏదైనా అవసరమైతే ఈ నంబర్కి కాల్ చేయండి అని రాసి పెడుతుంది. ఇంకా హీరో ఆ ఫోన్ నంబర్ చూసి నవ్వుకుంటాడు, ఎందుకంటే ఎన్సు నంబర్ చివరిలో కూడా తన ఫోన్ నంబర్ చివర ఉన్నట్లు 0215 అని ఉంటుంది. దాన్ని చూసి హీరో, ఇది కూడా నా నంబరే అని అనుకుంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కూడా హీరో లేచి ఎన్సుని వెతకడానికి వెళ్తాడు. కానీ ఎన్సు మాత్రం హోటల్లోనే ఉంటుంది. ఇంకా హీరో రోజంతా వెళ్ళేపోయే బోట్లన్నీ చూస్తూ ఉంటాడు. ఇంకా హీరో అక్కడే కూర్చొని తింటూ తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో తన ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇంకా వెంటనే హీరో ఎన్సుకి మెసేజ్ పెడతాడు, ఏంటంటే నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది, ఏం చేయాలి అని పెడతాడు. ఇంకా హోటల్లో ఉన్న ఎన్సు ఆ మెసేజ్ చూసి హీరోకి ఫోన్ చేస్తుంది. ఇంకా ఎన్సు వెంటనే హీరోతో, సార్, మీరు హంతసక్ రూమ్లో ఉంటున్న గెస్ట్ మీరేనా, మీ ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందని మెసేజ్ పెట్టారు కదా, మీరేనా అని అంటుంది. ఇంకా హీరో ఎన్సు వాయిస్ విని ఒకసారిగా షాక్ అవుతాడు. వెంటనే తనతో, అవునండి, నేనే మెసేజ్ పెట్టాను, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, ఏం చేయాలి అని అంటాడు. ఇంకా ఎన్సు వెంటనే, సార్, మీరు మీ ఫోన్ని ఇక్కడ హోటల్లో ఉన్న ఫ్రంట్ డెస్క్ దగ్గరికి తీసుకురండి, నేను ఛార్జింగ్ పెడతాను అని అంటుంది.
ఇంకా తన మాటలు విని హీరో సరేనండి థ్యాంక్ యూ అని అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఒక్క నిమిషం సైలెంట్ అవుతారు. ఇంక వెంటనే ఇద్దరు ఒకేసారి హలో అని అంటారు. ఇంక మళ్ళీ ఇద్దరు ఒకేసారి ఆగిపోతారు. ఇంకా ఒక్క నిమిషం తర్వాత ఎన్సు హీరోతో సార్ నేను ఇలా అడగడం తప్పే కానీ అడుగుతున్నాను, ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది. అందుకు హీరో నేను ఒకరిని వెతుకుతున్నాను అందుకే వచ్చాను అని అంటాడు. ఇంకా వెంటనే ఎన్సు సార్ మరి మీరు వెతుకుతున్న వాళ్ళు దొరికారా అని అడుగుతుంది. అందుకు హీరో లేదు ఇంకా వెతుకుతున్నాను అని అంటాడు. ఇంకా హీరో మాత్రం మాట్లాడింది ఎన్సు ఏమో అని అనుకుంటాడు. ఇంకా ఎన్సు వెంటనే సార్ మీ ఫోన్ తీసుకొని రండి నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటుంది. ఇంకా హీరో సరే సరే అని పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంకా ఎన్సు హోటల్ దగ్గర హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా హీరో కూడా వస్తూ ఉంటాడు. కానీ అలా హీరో వచ్చే టైంకి మధ్యలో తనకి అర్జెంట్ కాల్ వచ్చి వెంటనే డ్రైవర్ని ఎయిర్పోర్ట్కి పోనిమని చెప్తాడు. కానీ ఎన్సు మాత్రం హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా నిజానికి హీరో యూమికి బాలేదని యూమి వాళ్ళ అమ్మ ఫోన్ చేయడం వల్ల యూమిని చూడడానికి హాస్పిటల్కి వెళ్తాడు. అది కూడా యూమి వాళ్ళ ఊరికి. ఇంకా అక్కడికి వెళ్ళి ఏం జరిగిందమ్మా అని యూమి వాళ్ళ అమ్మని అడుగుతాడు హీరో. అందుకు ఆమె హీరోతో ఏముంది బాబు నువ్వు దూరంగా ఉన్నావని సరిగ్గా తినక ఈ స్థితికి తెచ్చుకుంది అని అంటుంది. ఇంకా దాంతో హీరో నన్ను క్షమించండి అమ్మా అని యూమి అమ్మతో చెప్పి నైట్ అంతా యూమి పక్కనే ఉంటాడు హీరో. ఇంకా ఎన్సు నెక్స్ట్ డే హంతసక్ ఫ్రెండ్ వచ్చాడో లేదో చూడడానికి హంతసక్ రూమ్ దగ్గరకు వెళ్ళి సీతామ వద్దా తలుపు అని కొంచెం సేపు ఆలోచించి మరలా వెంటనే తన దగ్గర ఉన్న కీతో డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళి చూస్తుంది. ఇంకా ఎన్సు లోపలికి వెళ్ళి చూసేసరికి సోఫా మీద కోటు పెట్టి ఉండడం చూస్తుంది. దాంతో హంతసక్ ఫ్రెండ్ వచ్చి ఉంటాడు అనుకుని కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే హీరో ఉండడు కానీ హంతసక్ డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఎన్సు హంతసక్ ని చూసి నువ్వు వచ్చేసావా సరేలే నేను వెళ్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళబోతుంది. అప్పుడు హంతసక్ ఆగు చాయ్ వెళ్ళొద్దు, నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను, నువ్వే ఈ లోపల వచ్చావు, నువ్వు వచ్చినందుకు హ్యాపీగా ఉంది అని అంటాడు హంతసక్. ఇంకా ఎన్సు ఏంటి సార్ ఏం కావాలి అని అంటుంది. ఇంకప్పుడు హంతసక్ ఎన్సు దగ్గరకు వచ్చి ఇదిగో చాయ్ మనం కాసేపు నార్మల్గా మాట్లాడుకుందాం, ఇదిగో చాయ్ నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు అని అంటాడు. అప్పుడు ఎన్సు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంది. ఇంకప్పుడు హంతసక్ అవును కదా నేను కొంచెం విచిత్రంగా మాట్లాడుతున్నాను కదా ఏమై ఉంటుంది అనుకుంటున్నావు అని అంటాడు. ఇంకప్పుడు ఎన్సు ఏం జరిగిందో చెప్పమని అంటుంది. ఇంకప్పుడు హంతసక్ నేను ఎందుకు డ్రింక్ చేస్తున్నానో తెలుసా, ఎందుకో తెలుసా అని బాధగా అని ఆగిపోతాడు. ఇంకప్పుడు ఎన్సు నీకు చెప్పాలని లేకపోతే చెప్పొద్దు హంతసక్, బహుశా అది నీ పర్సనల్ విషయం అయి ఉంటుంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానులే అని వెళ్ళబోతుంది. ఇంకప్పుడు హంతసక్ తన బాధనంతా చెప్తాడు. అదేంటంటే జపాన్లో ఉన్న తన అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుందని, అది తనకి 5వ పెళ్ళని, ఇప్పటి వరకు తన నాన్నతో కలిసి మొత్తం 5గురిని పెళ్లి చేసుకుందని చెప్తాడు హంతసక్. అందుకు ఎన్సు అదేంటి నువ్వు మీ అమ్మ బర్త్డే పార్టీకి వెళ్ళానని చెప్పావు కదా, మరి మీ అమ్మ గురించి ఇలా అంటున్నావేంటి అని అంటుంది. అప్పుడు హంతసక్ అవును నువ్వు అన్నట్లుగానే నేను ఆ పార్టీకి వెళ్ళాను, కానీ నాకు 2 అమ్మలు, అందులో మొదటి అమ్మ నాకు జన్మనిచ్చి నన్ను వదిలేసి వెళ్ళిపోయిన అమ్మ, ఇంకొక అమ్మ మా బ్రదర్స్ అమ్మ అంటే నా సవతి తల్లి, తన కొడుకులైతే నన్ను మనిషి కంటే హీనంగా చూస్తారు, నాది ఇటువంటి జీవితం, అయినా ఇదంతా నేను నీతో ఎందుకు చెప్తున్నాను, అసలు ఎవరు నువ్వు నాకేమవుతావు అని చెప్పి మళ్ళీ ఆలోచించి నాకు అర్థమైంది, ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే నువ్వంటే నాకు ఇష్టం, అందుకే నా సీక్రెట్స్ అన్నీ నీకు చెప్తున్నాను, మరి నీకు కూడా నేనంటే ఇష్టమేనా అని అంటాడు హంతసక్. ఇంకప్పుడు ఎన్సు నేను వెళ్తున్నాను అని వెళ్ళబోతుంది. అలా వెళ్తున్న ఎన్సుని హంతసక్ పట్టుకొని ఇదిగో చూడు చాయ్ నాతో పాటు బయటకు వస్తావా, నేను నిన్ను బాగా చూసుకుంటాను, నీతో చాలా మంచిగా ఉంటాను, మన ఇద్దరం బయటకు వెళ్దామా అని అడుగుతాడు. ఇంకా ఎన్సు నేను వెళ్ళాలి నేను రాను అని అక్కడి నుంచి వెళ్ళబోతుంది. ఇంకప్పుడు హంతసక్ ఎన్సుని పట్టుకొని ఫోర్స్గా కిస్ చేయాలని చూస్తాడు. దాంతో ఎన్సు తప్పించుకొని ఎలాగోలాగా రూమ్ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. అయితే అలా పరిగెత్తుకుంటూ వస్తున్న టైంలో తనకి ఎదురుగా ఆ లేడీ మేనేజర్ వస్తూ ఉంటుంది. ఇంకా ఆ లేడీ మేనేజర్ ఎన్సుని ఆ పరిస్థితిలో చూసి అంటే బట్టలు చెరిగిపోయి జుట్టు చెరిగిపోయి పరిగెత్తుకుంటూ రావడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అంతేకాకుండా మిగిలిన వాళ్ళు కూడా ఎన్సుని చూసి షాక్ అవుతారు. ఇంకా దాంతో ఎన్సు పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకక్కడ హంతసక్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా ఎన్సు అలా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చోట నిలబడుతుంది. అప్పుడే తనకి తన బ్రదర్ నుంచి మెసేజ్ వస్తుంది, అంటే హంతసక్ ఫ్రెండ్ నుంచి మెసేజ్ వస్తుంది. ఇంకెంతలో వర్షం స్టార్ట్ అవుతుంది. దాంతో ఆ వర్షంలోనే పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న టెలిఫోన్ బూత్ దగ్గరకు వెళ్ళి హీరోకి ఫోన్ చేస్తుంది. ఇంకప్పుడు హీరో ఎన్సు కాల్ని లిఫ్ట్ చేసి నేనండి హంతసక్ ఫ్రెండ్ని, నిన్న మిమ్మల్ని వెయిట్ చేయమని చెప్పాను కానీ నేను రాలేదు, దానికి నేను సారీ చెప్తున్నాను, కొంచెం అర్జెంట్ పని రావడం వల్ల వెళ్ళిపోయాను, ఇప్పుడు ఊరికి వచ్చేసాను, నిజం చెప్పాలంటే నా ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదని కాల్ వస్తే వెళ్ళాను అని అంటాడు హీరో. ఇంకా ఎన్సు ఈ మాటలన్నీ విని ఓ అవునా సార్ బాధపడకండి మీ ఫ్రెండ్కి తగ్గిపోతుంది అని అంటుంది.
ఇంకా ఎన్సు వెంటనే నిన్న మీకోసం ఎంతగానో వెయిట్ చేశాను, ఎందుకంటే మీతో మాట్లాడదామని. ఎందుకంటే మీ ఫోన్ నంబర్ కూడా నా ఫోన్ నంబర్ లాగే ఉంది, ఆ చివరి 4 అక్షరాలు ఒకటే, అంటే 0215 నాది కూడా అదే నంబర్ అని చెప్దామని అనుకున్నాను అని అంటుంది ఎన్సు. అందుకు హీరో నాది బర్త్డేకి సంబంధించిన నంబరు అని అంటాడు. ఇంకా ఎన్సు కూడా నా నంబర్ కూడా బర్త్డేకి సంబంధించిందే అని అంటుంది. ఇంకా హీరో వెంటనే మళ్ళీ నిజంగా సారీ చెప్తున్నాను, నిన్న మిమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించాను అని అంటాడు. ఇంకా ఎన్సు ఏడుస్తూనే ఏం పర్లేదండి, ఇంకా యాక్సిడెంట్ లాంటి ప్రమాదాలు ఏం జరగలేదు, అంటే మీకేం ప్రమాదం జరగలేదు, అందుకు సంతోషం అని అంటుంది. ఇంకా ఎన్సు ఏడుస్తూ మాట్లాడడం వల్ల చాలా బాధగా మాట్లాడుతుంది. దాంతో హీరో ఏమైంది నీకు, నీ వాయిస్ కొంచెం మార్పుగా వినపడుతుంది అని అంటాడు. ఇంకా ఎన్సు తన ఏడుపును కవర్ చేయడానికి ఏమీ లేదు, ఇక్కడ వర్షం పడుతుంది కదా, అందువల్ల టెలిఫోన్ కనెక్షన్లో ప్రాబ్లం అనుకుంటా, అందుకే మీకు అలా వినిపిస్తుంది. అయినా ఇంతకీ మీరు వెతుకుతున్న వ్యక్తి కనిపించారా అని అడుగుతుంది. అప్పుడు హీరో లేదు, ఇంకా తను నాకు కనిపించలేదు, తనని పట్టుకోకుండా తప్పు చేశాను, తనని నేను చాలా మిస్ అవుతున్నాను, ఎంతలా మిస్ అవుతున్నానంటే తన గురించిన ఆలోచన తప్ప ఇంకేమీ ఆలోచించలేకపోతున్నాను అని అంటాడు హీరో. దానికి ఎన్స్ అవునా సార్, మీరు మరి అంతలా మిస్ అవుతున్నారా తన్ని, తను మీకు త్వరగా దొరకాలి అనుకుంటున్నాను అని అంటుంది. ఇంకా హీరో వెంటనే ఇందాక నీ నంబరు ఎవరితో బర్త్డే అన్నావు కదా, అది ఎవరిది అని అడుగుతాడు. అప్పుడు ఎన్సు అది నా బ్రదర్ బర్త్డే అండి, ఇంతకీ మీరు కూడా ఇందాక మీ నంబరు బర్త్డేకి సంబంధించింది అన్నారు కదా, అది ఎవరి బర్త్డే అని అడుగుతుంది. ఇంకప్పుడు హీరో అది నా నంబరే అని చెప్పి ఆగిపోతాడు. ఇంకా ఎన్సుకి ఏడుపు వచ్చి ఏం మాట్లాడకుండా కాసేపు ఉండి సరే సార్ మీకు వీలున్నప్పుడు వస్తూ ఉండండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా హీరో కూడా చాలా బాధగా ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా నెక్స్ట్ డే హీరో రూమ్కి యూమి వచ్చి హీరో వస్తువులు సర్దుకోవడంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా యూమి రూమ్ అంతా సర్దుతూ అక్కడ పెయింటింగ్లో ఉన్న బీచ్ పెయింటింగ్ చూసి హీరోతో జున్సు మనం ఒకసారి ఈ బీచ్కి వెళ్దామా, ఈ బీచ్ దగ్గరేనా అని అడుగుతుంది. ఇంకా హీరో యూమితో దగ్గరే యూమి, తీసుకెళ్తాను అని అంటాడు. ఇంకా యూమి అయితే అక్కడ బీచ్లో నువ్వు నా బొమ్మను డ్రా చేయాలి సరేనా అని అంటుంది. అందుకు హీరో సరే అని అంటాడు. ఇంకా అలాగే అక్కడ హంతసక్ దగ్గర కూడా నెక్స్ట్ డే ఎన్సుని రమ్మని కాల్ చేస్తాడు. కానీ అప్పుడు ఎన్సు రాదు, ఇంకొక అమ్మాయి వస్తుంది. అందుకు హంతసక్ నువ్వు వచ్చేవేంటి, నేను పిలిచింది చాయ్ ఎన్సుని కదా అని అంటాడు. అందుకు ఆ కొత్తగా వచ్చిన పని అమ్మాయి, అంటే తను ఎన్సు ఫ్రెండే. ఇంకా అమ్మాయి హంతసక్తో ఇదిగో చూడండి సార్, ఎన్సు జాబ్ను వదిలేసింది, పైగా ఇప్పుడు తను ఒక ముసలి వ్యక్తితో డేట్కి వెళ్తుంది సార్ అని చెప్తుంది. ఈ మాట విని హంతసక్ షాక్ అయ్యి ఏంటి ఏమంటున్నావు అని అంటాడు. అందుకు అమ్మాయి అవును సార్ మీరు విన్నది కరెక్టే, ఆ చాయ్ ఎన్సు ఒక బలి పశువు, తను తన లైఫ్ని త్యాగం చేయడానికి వెళ్ళింది, ఎందుకంటే ఇక్కడ తనకి జాబు పోయింది కాబట్టి తను ఇంకో దారిని ఎంచుకుంది అని ఈ అమ్మాయి చెప్పి మరలా వెంటనే సరే సార్ ఇప్పుడు పనేం లేకపోతే నేను వెళ్ళిపోతున్నాను, లేకపోతే ఇక్కడే ఉంటే నా ఉద్యోగం కూడా పోతుంది అని చెప్పి వెళ్ళబోతుంది. అప్పుడు హంతసక్ ఆ అమ్మాయి దగ్గర ఎన్సు వివరాలన్నీ తెలుసుకొని ఎన్సుని కలవడానికి తన ఇంటికి వెళ్తాడు. ఇంకా హంతసక్ ఎన్సు ఇంటి దగ్గరకు వెళ్ళి అక్కడ జరిగేదంతా చూస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఎన్సుని తన బ్రదర్ ఇదిగో చూడు చెల్లి నువ్వు జాగ్రత్తగా వెళ్ళు, ఆ ముసలతనితో మంచిగా నడుచుకో, ఇప్పుడు మన ఇంట్లో అమ్మ లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా అతనుంటే నిన్ను వెళ్ళనిచ్చేది కాదు, ఇదిగో నువ్వు జాగ్రత్తగా ఇతనితో కారులో వెళ్ళు అని తన బ్రదరే ఎన్సుని ఆ ముసలి వ్యక్తితో పంపించబోతాడు. ఇదంతా దూరంగా ఉండి చూస్తున్న హంతసక్ ఎన్సు కారు ఎక్కడానికి ఆలోచిస్తూ ఉన్నప్పుడు సడన్ గా ఎన్సు వెనక నుండి వచ్చి ఎన్సుని పట్టుకొని అక్కడి నుంచి తీసుకెళ్తాడు. ఇంకా ఎన్సు బ్రదర్ వాళ్ళు ఏం జరుగుతుందో అని ఆలోచించేలోపే హంతసక్ ఎన్సుని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా ఆ విధంగా హంతసక్ ఎన్సుని బీచ్ దగ్గరకు తీసుకొస్తాడు. ఇంకా హంతసక్ ఎన్సుతో ఏంటి నువ్వు పని మానేసి ఆ ముసలి వ్యక్తితో డేట్కి వెళ్తున్నావేంటి అని అంటాడు. అప్పుడు ఎన్సు ఈ తప్పంతా ఎవరితే నీదే కదా, నీ వల్లే నా ఉద్యోగం పోయి నేను ఇక్కడ ఇలా ఉన్నాను అని అంటుంది. ఇంకా ఎన్సు వెంటనే మొన్న నీ జీవితం గురించి నువ్వు నాతో చెప్పావు కదా హంతసక్, అప్పుడు నువ్వు చెప్పింది నేను విన్నాను, ఈ రోజు నేను చెప్పబోయే నా బాధాకరమైన జీవితం గురించి చెప్తాను వింటావా అని అంటుంది. అందుకు హంతసక్ ఏంటో చెప్పు అని అంటాడు. ఇంకా ఎన్సు తన లైఫ్ స్టోరీని ఇలా చెప్తుంది. అదేంటంటే నా ఫ్యామిలీ చాలా అప్పుల్లో ఉంది, మా అన్నయ్య ఒక పోకిరివాడు, వాడు ఏదో గొడవల్లో తన చేతిని విరగొట్టుకున్నాడు, దాంతో అతను ఏ పని చేయలేడు, దాంతో మా అమ్మ జీవించాలి అనే ఆశను వదిలేసుకుంది, అయినా నా జీతంతో ఎలాగోలా జీవిస్తున్నాము, కానీ ఇప్పుడు నా ఉద్యోగం పోయింది అని ఏడుస్తూ ఇంక నేను చేసేదేం లేదు, ఆ ముసలతనికి నేనంటే ఇష్టమంట, నాకు ఇష్టమైతే అతను నన్ను కొనుక్కుంటానని చెప్పాడు, ఇంక నేను ఇప్పుడు ఏం చేయగలను, అందుకు సరే అన్నాను, ఇదే నా జీవితం, నా జీవితం చాలా బాగుంది కదా అని అంటుంది. ఇంకా హంతసక్ వెంటనే అయితే నీ రేట్ ఎంతో చెప్పు, నీకు ఎంత కావాలో చెప్పు, నేను మంచి ధరలోనే నిన్ను కొంటాను, చెప్పు నీకు ఎంత కావాలో చెప్పు అని అంటాడు. దీంతో ఎన్సుకు బాగా కోపం వచ్చి హంతసక్ని చెంప మీద కొట్టి ఈ బీచ్ అంటే నాకు చాలా ఇష్టం, ఈ బీచ్తో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి,
అలాంటిది నీలాంటి వాడితో ఇక్కడ ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది. ఇంకా నిన్నెప్పుడు నేను చూడను అని ఏడ్చుకుంటూ ఆ బీచ్ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది ఎన్సు. ఇంకా హంతసక్ కూడా ఏడుస్తూ అక్కడే ఉండిపోతాడు. ఇంకా ఎన్సు అలా ఏడ్చుకుంటూ వస్తున్నప్పుడు సడన్గా ఆ బీచ్కు కొంచెం దూరంలో తన బ్రదర్ అయిన హీరో కారు ఆపి పక్కనే ఉన్న షాప్లోనికి వెళ్ళడం చూస్తుంది. అయితే హీరోని చూసిన వెంటనే ఎన్సుకి అది తన బ్రదరే అని అనిపిస్తుంది. ఇంకా హీరో షాపింగ్ చేసి కారు ఎక్కి వెళ్ళబోతూ ఉంటాడు. ఇంకా ఎన్సు హీరోనే చూస్తూ ఉంటుంది. దీంతో ఎపిసోడ్ 4 అయిపోతుంది.